హాయ్ ఎవ్రీవన్. ఏదో కొద్దిగా రిలాక్స్ అవుదామని యూట్యూబ్ ఆన్ చేస్తే అండి, వామ్మో! మొన్నటి వరాకి అలేఖ్య చిట్టి పిక్కలు వాళ్ళని తిని తిని వదిలిపెట్టేశారు ట్రోల్ చేసి. దాని నెక్స్ట్ అఘోరి అంట. అసలు వాడిని చూస్తేనే చిరాకొస్తదిలేండి. ఇంకా వాడిని ఇప్పుడేమో డాక్టర్ వెన్నెల గారు ఉన్నారు కదా, ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. ఏమొస్తుందండి, ఓన్ కంటెంట్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు కదా. వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ డాక్టర్ వెన్నెల గారిని కూడా ట్రోల్ చేస్తున్నారండి. ఆమె ఏమీ ఫేక్ కాదు, పర్సనల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఆవిడదే ట్రీట్మెంట్ తీసుకున్నారు. హెల్త్ విషయంలో వాళ్ళు చాలా బాధపడేవారు. బట్ తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా క్లియర్ అయిందండి వాళ్ళకి. అంటే వెయిట్ లాస్ అయ్యారు. ఓన్ మా సిస్టరేనండి. ఎందుకండి వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేసి బ్యాడ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. ఓన్గా ఏ తోచితే అది చెయ్యొచ్చు కదా. చూసే వాళ్ళు కూడా ట్రోల్ చేసే వీడియోస్ని షార్ట్ని ఎక్కువ చూస్తున్న వల్ల వాళ్ళు ఇంకా దానికి అలవాటు పడిపోతున్నారండి. ఒకరిని తిట్టుకుంటూ ఒకరి మీద ద్వేషిస్తూ చేస్తే వచ్చే వ్యూస్ ఎందుకు చెప్పండి, అవి వేస్ట్ కదా. అంటే యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్ అని అందరూ స్టార్ట్ చేస్తున్నారు. బట్ వ్యూస్ కోసం అని ఏవేవో చేస్తున్నారండి. సర్లేండి, ఇంకా అందుకే అదే చెప్తున్నాను, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు చిరాకు వస్తుంది. ఒకప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడైతే మాత్రం నవ్వొస్తూ ఉంటుంది ఒక్కొక్కరిని చూస్తుంటే. నేనైతే ఈ ఇయర్ రింగ్స్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా బాగున్నాయి. పిల్లలకి టీనేజ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. నాకు ఇది 120 అట్లా పడ్డాయి. 5 పేర్స్ అండి. నచ్చుంటే లైక్ చేయండి.